హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీలోంచి సాంగ్ ప్రోమో అయితే వచ్చింది భయ్య. అసలు అరాచకం ఉందన్నమాట. ఈ విధమైన సాంగ్ ప్రోమో అసలు ఎవరైతే ఊహించుకోలేదు విధంగా అనిరుద్ధ్ అనమాట ఎరగదీశాడు. అసలు ఇలాంటి మ్యూజిక్ అనమాట అనిరుద్ధ్ ఇవ్వగలని నాకైతే అనిపించింది. ఆ విధంగా అయితే ఆ సాంగ్ ప్రోమో అయితే ఉంది భయ్య. ఆ సాంగ్ వస్తే ఒకవేళ మామూలుగా మే 19 అయితే రిలీజ్ అవుతుంది. పోస్టర్లో అయితే రిలీజ్ చేశారు, కానీ ప్రోమో కూడా రిలీజ్ చేశారు భయ్య. అసలు ఎన్టీఆర్ అనే దీంట్లో అసలు ఎలా ఉంటాడో అని నేనైతే ఊహించుకోలేకపోతున్నా. అసలు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అంటే మామూలుగా ఉండదు. నేనైతే 100కి అనమాట 100 అంటే ఇస్తా ఆయనకి. ఆయన మ్యూజిక్ అలాంటిది. జైలర్ మూవీలో కూడా ఇలాగే ఊహించుకునే విధంగా జైలర్ మూవీలో అనమాట ఆ బీజిఎంకి అనమాట చాలా ఎక్కువ ఫ్యాన్స్ అయితే లైక్ చేశారనమాట. బీజిఎం మామూలుగా లేదు. ఉరుముకు మెరుగు పుట్టాడు రా అని హుక్కుం అనే సాంగ్తో అన్నమాట ఆ మూవీని అలా లేపాడు అనిరుద్ధ్. ఆ మాత్రం ఈ మూవీలో ఇంకా హైప్లో అయితే అనిరుద్ధ్ బాగా పార్టిసిపేట్ చేశాడు మ్యూజిక్ కామెడీ అని నేనైతే అనుకుంటున్నా. అనిరుద్ధ్ కూడా అలాగే చెప్పిండు, ఎన్టీఆర్ అన్నతో మామూలుగా ఉండదు అని అనిరుద్ధ్ అయితే పక్కాగా చెప్పేసిండు భయ్య. కానీ భయ్య అసలు ఊహించుకునే విధంగా ఈ మూవీ ప్రోమో సాంగ్ అయితే అసలు క్రాక్ ఉందన్నమాట. నేనైతే ఊహించుకోలేదు ఈ విధంగా ఉంటుందని. కొరటాల శివ గారు ఈ మూవీ 2 పార్ట్స్లో అయితే తీస్తున్నారు భయ్య. మరి ఎన్టీఆర్ అన్న ఫస్ట్ గ్లిమ్స్లో అనమాట అసలు ఊహించుకునే విధంగా అయితే ఎన్టీఆర్ అన్న అయితే కనబడ్డాడు. కానీ ఈ ఇంకా అనమాట ఈ ప్రోమోతో ఈ మూవీ హైప్ వేరే లెవెల్లో పోతుందని నేనైతే అనుకున్నా. కానీ ఫ్రెండ్స్, ఊహించుకునే విధంగా ఇది మాట ప్రోమో సాంగ్ అనమాట ఇంత బాగుంటుందని నేనైతే అనుకోలేదు. ప్రోమో 10 మినిట్స్ కాలేదు భయ్య, దాదాపు 2 lakhs వ్యూస్ అయితే వచ్చేసాయి. ఆ విధంగా అయితే ప్రోమోనే ఇలా ఉందంటే ఒకవేళ మూవీ మరియు టీజర్ ట్రైలర్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. దాంతో ఈ మూవీ హైప్లో అయితే వెళుతుందని నేనైతే అనుకున్నా. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చాలా లేట్ తర్వాత ఈ మూవీ అయితే వస్తుంది భయ్య. మన ఎన్టీఆర్ అన్నది దేవరా మూవీ అనమాట 2 పార్ట్స్లో అయితే వస్తుంది. ఊహించుకునే విధంగా వామో కొరటాల శివ గారి డైరెక్షన్ మరియు అనిరుద్ధ్ మ్యూజిక్ కాంబినేషన్లో అయితే ఈ మూవీ అయితే వస్తుంది. అసలు మనం వీళ్ళ కాంబినేషన్ని ఊహించుకోలేకపోతున్నా. అంటే వీళ్ళు ఇంత హైప్లో తీస్తారని నేనైతే ఊహించుకోలేకపోతున్నా. మ్యూజిక్ అనిరుద్ధ్ గురించి చెప్పవసరం లేదు. అసలు మ్యూజిక్లో తోపు అనమాట. ఆయనకు మించిన తోపు లేదు. అందుకనే కొన్ని సినిమాస్లో అనమాట ఆ మ్యూజిక్ వల్ల చాలా హైప్లో అనమాట ఆ మూవీస్ అనమాట చాలా ఎక్కువ వ్యూస్ అయితే మరియు చాలామంది ఫ్యాన్స్ అయితే ఆకట్టుకున్నాయి. ఆ విధంగా అయితే మన ఎన్టీఆర్ అన్న చూస్తే ఎన్టీఆర్ అన్న గురించి తెలిసే అసలు ఎవరికి చెప్పే అవసరం లేదు. ఆ విధంగా అయితే మన ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ మరియు ఆయన చేసే యాక్టింగ్ మరియు ఆయన పెద్ద నటుడు కూడా అసలు ఆయన బ్లడ్లోనే ఉంది. ఆ విధంగా అనమాట ఊహించుకునే విధంగా అయితే ఈ మూవీ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీని తప్పకుండా చూడాలని నేనైతే అనుకున్నా. ప్రోమో సాంగ్ చిన్న గ్లిమ్స్ అయితే వచ్చింది. పూర్తి సాంగ్ అయితే వస్తే వేరే లెవెల్లో ఉంటుందని నేనైతే అనుకున్నా. ఈ ప్రోమో సాంగ్ గురించి మరియు ఈ మూవీ గురించి మరి ఎన్టీఆర్ అన్న గురించి ఏమున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.